కాబట్టి 58వ కీర్తన భూమి మీద ఉన్న అనీతిని గురించి మాట్లాడుతుంది. భూమి మీద అనీతి, భూమి మీద నీతిమంతులు లేరు. దీన్ని చెప్పడానికి ఆమె ఏమో వెనకాడుతుంది. ఎందుకంటే ఆమె ఎవరిని ఏలెత్తి చూపించదు. ఆమె స్ట్రైట్గా వెళ్ళాలని అనుకుంటుంది. కానీ నీతికి అనీతికి, మంచికి చెడుకి, మేలుకి కీడికి, ఆశీర్వాదానికి శాపానికి మనము వ్యత్యాసం తెలియకపోతే కన్ఫ్యూజన్లో ఉంటాం. మనం ఇది నీతి, ఇది అన్యాయం, ఇది మంచి, ఇది చెడు, ఇది మేలు, ఇది కీడు అని స్పష్టంగా మనము మాట్లాడేటువంటి స్థితిలో లేకపోతే మనము ఒక రకమైనటువంటి ప్రజలుగా మారిపోతాం. డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్ళా, రకరకాలుగా తిప్పించారు నన్ను. నువ్వు ఎన్ని తిప్పిస్తావో తిప్పించో. చివరికి వెళ్ళి ఆర్టీఓ దగ్గర కూర్చున్నా. నేను 3 సార్లు అప్లై చేశా, నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మీరు ఏ సిగ్నల్ చూపించమంటారా, ఏ ప్రశ్న అడుగుతారా అడుగో, నేను చెప్తా. ఎందుకు నాకు ఇవ్వవు డ్రైవింగ్ లైసెన్స్ అన్నాడు. ఏ బండి అయినా నడుపుతావా? నడుపుతా, ఏదైనా సరే. కొత్త బండి తీసుకొచ్చాడు ఒక ఆయన. దాన్ని చూసి నడుపుతావా అన్న. నడుపుతాను అన్న. అక్కడికి వెళ్ళి ఆయన అడుగు తాళం అన్నాడు. నేను వెళ్ళి అడిగాను, మీ బండి తాళం ఇవ్వండి, నేను నడపాలి. ఆర్టీఓ చెప్తున్నాడు. ఆర్టీఓ చెప్తున్నాడా? అతడు కొత్త బండి నా చేతికి ఇవ్వడానికి ఇట్లంటే ఈయనే సైగ చేసి ఇవ్వద్దు అన్నాడు. చివరికి నాకు లైసెన్సు ఇచ్చేటప్పుడు ఒకే మాట చెప్పారు, ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది లంచము లేకుండా తీసుకొని వెళ్తున్న ఒకే ఒక వ్యక్తి నువ్వే. హల్లెలూయా. గుంటూరు జిల్లాలో లంచం ఇవ్వకుండా నువ్వు ఈ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్తున్నావంటే నువ్వు ఒక్కడేనయ్యా అని చాలా ఫీలింగ్తో ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతం అది. ఏంటి? లంచం ఇవ్వకుండా నాకు రావాల్సిన హక్కును నేను పొందడం అనేటువంటిది ఎంత చిక్కుల్లో మన దేశం ఉంది అంటే, దేశము నాశనం అయిపోయింది, పాడైపోయిన లోకంలో మనం ఉన్నాం. మనము నీతిమంతులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మ్యారేజ్ చేయడానికి లైసెన్స్ కోసం వెళ్ళా. మ్యారేజ్ లైసెన్స్ కోసం వెళితే వాళ్ళు ఏమడిగారంటే, లంచం ఇస్తేనే మేము దీన్ని పంపిస్తాం, లేకపోతే లేదు. నేను డబ్బులు బయటికి తీసి ఇలా చూపించి, డబ్బులు ఉన్నాయి కానీ లంచం నేను ఇవ్వను. లంచం ఇచ్చి మ్యారేజ్ లైసెన్స్ తీసుకోవడం కంటే లంచము లేకుండా అది మ్యారేజ్ లైసెన్స్ లేకపోయినా పర్వాలేదు అని నేను రిటర్న్ వచ్చేసాను. నేను, కృపా మినిస్ట్రీ మాథ్యూ గారు ఇద్దరు బయటకు వచ్చేసాం. ఏమిటి? లంచం ఇచ్చి నేను ఒక సర్టిఫికెట్ తీసి ఒక మనిషిని ఆశీర్వదిస్తే ఆ పెళ్లి దీవెనకరంగా అనిపించింది. అలా కాదు. మనం బ్లెస్ చేయడానికి మనము నీతిమంతులై ఉండాలి, మనము న్యాయంగా నడుచుకోవాలి. అపనమ్మికంగా నడిచేటువంటి జీవితం మనకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ భూమి మీద మనము నీతిమంతులం. దేవునికి స్తోత్రం. మనము నీతిమంతులం, ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే యేసుక్రీస్తు నిన్ను నీతిమంతునిగా తీర్చి ఉన్నాడు. ఆమేన్. బైబిల్ చెప్తుంది, రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం స్పష్టంగా చెబుతుంది. మనకు చెప్పే మాట, నువ్వు నీతిమంతుడో, దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చి ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది.
చూడండి, ఒక మాట చదువుదాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మనము మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈరోజు మనము నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు. దేవునికి స్తోత్రం. ఎవరిని అడిగితే ఏం చెప్పాలి? నువ్వు నీతిమంతుడా? ఎస్, నేను నీతిమంతుడిని, నేను నీతిమంతుణ్ణి. ఆ మాట స్పష్టంగా మాట్లాడు, ఆ మాట స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే నీ లోపల ఏ మచ్చ, ఏ మరక, ఏ డాగు, ఏ లోపము లేకుండా యేసు తన రక్తము ద్వారా నిన్ను శుద్ధీకరించాడు. కనుక ఈ భూమి మీద నీకంటే నీతిమంతుడు ఎవడు కూడా లేదు. కాబట్టి మనం అవలంబిస్తున్నటువంటి విధానం ఏంటి? మన జీవితంలో మనము ప్రత్యేకమైనటువంటి వారమా? మనం ఎవరమ్మా? ప్రత్యేకం. ఎందుకంటే మనము లోకస్తులు కాదు, మనము దేవుని సంబంధులు. దేవుని సంబంధం. నీతిమంతుడు అని నువ్వు అనుకోకపోతే నిన్ను సైతాన్ ఏం చేస్తాడంటే నిన్ను రకరకాలుగా బాధ పెడతాడు. మీరు విశ్వాసము ద్వారా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎక్కడైనా కూడా, ఎప్పుడైనా కూడా నువ్వు నీతిమంతుడని ప్రకటించు. ఎవరైనా నువ్వు గొప్ప నీతిమంతుడా? ఎస్, నీతిమంతుడినే. మనము ఒకరిని మోసం చేసి, ఒకరి కీడు చేసి, ఒకరిని నష్టపరిచి, ఒకరిని ఇబ్బందులు పాలు చేసిన వాళ్ళు కాదు. మనం నష్టపోతున్నాం, మనం అవమానపరచబడుతున్నాం, మనం గాయపరచబడుతున్నాం. ఒక్కడిని మనం గాయపరచలేదు, ఒకరిని మనం అవమానపరచలేదు, ఒకరికి మనం కీడు చేయలేదు. మనం భరించే వాళ్ళమే కానీ ఒకడి మీద భారమో పెట్టేవాళ్ళు కాదు. కారణం ఏంటి? యేసు క్రీస్తు ద్వారా నీతిమంతుడిగా తీర్చబడినటువంటి వారు. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు ఎంతగా కష్టపడుతున్నావు కదా అని నీ మనసులో ఒక బాధ ఉందేమో. అందుకే దేవుడు మాట్లాడుతున్నారు ఏంటంటే, అధిపతులారా నువ్వు న్యాయంగా ప్రవర్తిస్తున్నావా? ఓ ప్రజలారా నువ్వు నీతిగా నడుస్తున్నావా? ఖచ్చితంగా అడుగుతున్నాడు. కాబట్టి నువ్వు ఎలాగున్నావంట? చెవిటి పాము వలే. ఎలాగా? నాకేం వినపడటం లేదండి, ఏమి వినపడదు, ఏమి కనబడదు. వాళ్ళు నీతిమంతులు. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితం అనేటువంటిది దేవుని చేత ప్రత్యేకించబడింది. దేవునికి మన దేవుడు నీతిమంతుడు. ఆమేన్. ఆయన ప్రజలు నీతి. మన దేవుడు పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధులం. చెప్పాలి మనమే చెప్పుకోవాలి, మనం పరిశుద్ధులం. ఎందుకంటే దేవుడు మనల్ని పరిశుద్ధ పరచాడు. ఊరకే పరిశుద్ధులు అనుకోవద్దు. యేసు క్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపము నుండి పవిత్ర పరుస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఆయన రక్తాన్ని చిందించి మన పాపాన్ని కడిగాడు. బట్టల్ని సబ్బేసి ఉతికామే, అప్పుడు మురికిపోయినట్లు మన శరీరంలో పాపాన్ని యేసుక్రీస్తు రక్తము కడిగేసింది. కనుక మనం పవిత్రులం. అప్పుడే చెప్పాలి, నేను పవిత్రునయ్యా, యేసయ్య నన్ను తన రక్తముతో కడిగి పవిత్ర పరచాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలోకి వచ్చాం. మనకు నీతి ఎక్కడి నుండి వచ్చింది? దైవ ప్రసాదిత నీతి. దేవునికి స్తోత్రం. ఏమి నీతి అది? దైవ ప్రసాదిత నీతి. మనలో ఉన్న అవినీతి అంతా యేసు ప్రభువులోకి వెళ్ళిపోయింది. అవునమ్మా, యేసు ప్రభు, మనము నిలబడ్డాం ఎదురెదురుగా. అయ్యా నేను అనీతిమంతుణ్ణి, నీ పాపిని, నీ దోషిని అని ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు? మన పాపమును, మన దోషమును, మన అనీతిని ఆయనలోనికి తీసుకున్నాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల.
ఇశ్రాయేలు ప్రజల కొరకై కొట్టబడినటువంటి గొర్రెపిల్ల. అవును, ఇశ్రాయేలీలు విమోచించబడ్డానికి వారు పస్కాను వధించారు. ఆ పస్కా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇశ్రాయేలు ప్రజలు వారు బయటికి తీసుకురావడానికి పస్కా వధింపు జరిగింది. వారు పస్కా భోజనము చేశారు. ఆ పస్కా భోజనము ద్వారా వాళ్లకు మరణం రాలేదు. ఆ దేశంలో ఉన్న తొలుసూలులందరూ కూడా చచ్చిపోయారు. మరణదూత సంచరించినప్పుడు వీరి మీదకి ఆ మరణదూత రాలేదు. ఎందుకంటే వీరు పస్కా భోజనము చేశారు కాబట్టి పస్కా వధించబడింది. ఆ వధించబడినటువంటి పస్కా యేసుక్రీస్తుకు సాదృశ్యము కనుక ఇశ్రాయేలు ప్రజల్లో ఒక్కడైనా చనిపోలేదు. దేవునికి హల్లెలూయా. అలాగే ఈరోజు యేసు ప్రభును నమ్ముకొని ఆయన రక్తమును మన మీద ప్రోక్షించినందున మనము పరిశుద్ధులం. మన మీదకి ఏ కీడు ఏ ఉగ్రత రాదో. దేవునికి దేవుని బిడ్డలుగా మనం ఉండడమే కాదు, సత్యం బాగా తెలుసుకోవాలి. సత్యం నిన్ను పరిశుద్ధపరిచింది, సత్యం నిన్ను నీతిమంతునిగా తీర్చింది, సత్యం నిన్ను ఆశీర్వాదకరంగా మార్చేసింది. కాబట్టి మన దేవుడు పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. మన దేవుడు పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కలిగిన వాడు. ఇక దానికి మించిన అధికారం ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. ఒడిశాలో ఏం చేశారమ్మా 1వ తారీఖు మార్చి? ఏమి చేయలేదు. నేను చెప్పాను ఏమి చేయలేరు. అవును, పాము పడగెత్తి బుస్సని వస్తారు మీదకి. ఎందుకో తెలుసా? నేను కాటేసేస్తా అని. పడగెత్తిందంటే అది భయపడిపోయింది అని అర్థం. పడగ విప్పిన పాము కాటేసే పాము పడగెప్పదాం. కాబట్టి నేను మార్చి 1వ తారీఖు చూడండి క్రైస్తవులు ఏం చేస్తాను, ఏమి చేయలేవురా, డైరెక్ట్ గా చెప్పాలి. నువ్వేమి చేయలేవు. ఎందుకంటే నీ లోపల దేవుని శక్తి దాగి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవును, నీవు ప్రత్యేకమైన వ్యక్తివి. నిన్ను దేవుడు ప్రత్యేకపరిచాడు. నీలో దేవుని శక్తి ఉంది. నేను మైసూరు వెళ్ళాను. అక్కడ జనవరి వెళ్ళాను, వచ్చాను. అక్కడ ఉన్న సంగతులు జరుగుతున్న విషయాలు చెప్పినప్పుడు ఇక్కడ పాస్టర్ అన్నాడు, ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేసుకున్నావా అన్నాడు. నాకు ఎవరి దగ్గర ప్రార్థన చేసుకోవాలనిపించదు. నేను చేసుకోలేదండి, వచ్చేసాను. లేదు, అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి మీద ఉన్న అభిషేకము మన లోపలికి ప్రవహిస్తుంది. నువ్వు ప్రార్థన చేసుకుంటే బాగున్నావు. సరే, రెండోసారి వెళ్ళి సరే మేము వచ్చేటప్పుడు ఆయనతో మాట్లాడి వచ్చేటప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు కూడా ప్రార్థన చేయంటే ఆయన అన్నాడు, నీ లోపల 7 నదులు ప్రవహిస్తూ ఉంది అని వాక్యానుసారంగా చెప్పాడు. దేవునికి ఏం ప్రార్థన చేయమంటావు? నీ లోపల 7 నదులు. ఆయన అంటాడే, నా యందు విశ్వసించు వాని కడుపులో నుండి జీవ ఊట బయలుదేరుతుంది. కాబట్టి ఆ ఊట నదిగా ప్రవహిస్తుంది. నీ లోపల 7 నదులు ప్రవహిస్తుంది అని ఆయన చెప్పి మరుసటి రోజు మా ఊరు వచ్చేసాడు. మైసూరు నుండి మా ఊరు వచ్చేసాడు ఆయన. ఆ రోజు మధ్యాహ్నం మా చెల్లోళ్ళ ఇంట్లో భోజనం సిద్ధపరిచారు ఆయనతో మాట్లాడుతున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి, దేవుని బిడ్డ, మనమేమనుకుంటామంటే మనం అంత శక్తి లేని వాళ్ళు అనుకుంటాం. కాదు, మనలో కూడా దేవుని శక్తి దాగి ఉంది. దేవునికి మనలో దేవుని శక్తి ఉందమ్మా. దేవుడు మనలో నివసిస్తున్నాడు. మనము పనికిరాని వాళ్ళం కాదమ్మా, మనము దేవుని బిడ్డలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు తన శిష్యులకి 4 అధికారాలు ఇచ్చాడు. అధికారం ఇచ్చాడు, వాటిని 4 పనులు చేయాలి. ఏం పనులు చేయాలి?
మీరు వెళ్ళండి, గ్రామాలకు వెళ్ళు, పట్టణాలకు వెళ్ళు, ఇండ్లకు వెళ్ళండి. వెళ్ళి మీరేం చేస్తారంటే, మీరు మొదట రాజ్య సువార్త ప్రకటించు. దేవునికి స్తోత్ర. ఏ సువార్త? రాజ్య సువార్త చెప్పు. రాజ్య సువార్త, పరలోక రాజ్య సువార్త చెప్పు. ఆ సువార్త చెప్పి వాటి యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎవరైనా ఉంటే అలాంటి వారి దగ్గర చనిపోయిన వాళ్ళు ఉంటే బతికించు, బంధించబడిన వారిని విడిపించు, రోగులను స్వస్థపరచు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి దేవుడు మొదట రాజ్య సువార్త చెప్పు. చాలా మంది అనుకుంటారు, నువ్వు చచ్చిపోయిన వాళ్ళు బతికిస్తావంటగా, రా బతికిత్తు అని ఒక శవాన్ని చెప్తే కాదు. రాజ్య సువార్తను వినకుండా వాళ్ళకి నువ్వు ఏమి చెయ్యాలన్న ఉపయోగమో. విశ్వసించు వాని యందు దేవుడు క్రియ జరిగిస్తాడు. నువ్వు నమ్మకపోతే ఎంత గొప్ప వ్యక్తివైనా కూడా, ఎంత గొప్ప వ్యక్తి ప్రార్థన చేసినా కూడా నమ్మని వానికి ఏ క్రియ జరగదు. కాబట్టి దేవుడు యేసు ప్రభు వారే ఆయన దగ్గరికి 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ వచ్చి ఆయనను ముట్టినప్పుడు ఆమెకు స్వస్థత వచ్చేసింది. అప్పుడు ఆమె భయపడుకుంటూ ముందుకు వచ్చి నిలబడింది. ఎవరు నన్ను తాకింది అంటే ఆమె వచ్చి, అయ్యా నేనేనయ్యా. అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా భయపడద్దు, నీ విశ్వాసమేనమ్మా నిన్ను బాగు చేసింది. దేవునికి స్తోత్ర. ఎవరి విశ్వాసం? యేసు ప్రభు విశ్వాసమా? కాదంట. ఆయనే చెప్పాడు, నీ విశ్వాసమే. నలుగురు మనుషులు ఒక మనిషిని మోసుకొచ్చారు, పారాలిసిస్, పక్షవాయువుతో ఉన్నటువంటి వ్యక్తిని. నలుగురు వ్యక్తిని మోసుకొచ్చినప్పుడు దేవుడంట వారి విశ్వాసమును చూసి అతన్ని నీ పరుపెత్తుకొని నడువు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు శక్తిమంతుడు. ఏ ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా విశ్వాసం ఉంచు వారి జీవితాల్లో 3 క్రియలు చేయొచ్చు. ఒకటి, వారి పట్టిన దయ్యాలను వెళ్ళగొట్టచ్చు. వారు రోగులై ఉంటే బాగు చేయొచ్చు. చచ్చిపోయినా బ్రతికించవచ్చు. దేవునికి స్తోత్ర. అది పాస్టర్లకు ఇవ్వలేదు, పాస్టర్లకు మాత్రమే ఇవ్వలేదు, శిష్యులందరికీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ శిష్యులు ఎవరన్నా ఉన్నారా అమ్మా? మీరెవరన్నా శిష్యులా? యేసు ప్రభు వారు అధికారం ఇచ్చాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో నుండి చూస్తే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు, సమస్త జనులను శిష్యులుగా చేయుడి. దేవునికి స్తోత్ర. యేసు ప్రభు చెప్పింది సమస్త జనులను విశ్వాసులుగా చెయ్యండి, అందులో శిష్యులుగా చెయ్యండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మీరెవరో? హల్లెలూయా. మీరెవరమ్మా? నేను కూడా యేసు ప్రభు శిష్యుణ్ణి, యేసు ప్రభు శిష్యురాల్ని. చెప్పండి. దేవునికి స్తోత్ర. నోరు తెరి చెప్పండి, విశ్వాసం అప్పుడే. ఆమేన్. కాబట్టి నువ్వు నోటి ద్వారా ఒప్పుకో, నేను దేవుని శిష్యురాల్ని, నేను దేవుని శిష్యుణ్ణి. దేవుడు శిష్యుడు అయితే, దేవునికి నువ్వు శిష్యుడు అయితే ఈ 4 పనులు నీకు ఇచ్చిన అధికారం ద్వారా జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అవును ప్రియమైన సహోదరి, దేవుని బిడ్డ, అద్భుతం నీ నోట, నీ మాటల్లో నుండి బయలుదేరుతుంది. ఈరోజు చాలా మంది అవిశ్వాసము చేత మనం ఏమి చేయలేకపోతున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని శిష్యులుగా చేయమన్నాడు. అంతేగాని మీరు ఒక సంఘములో విశ్వాసులుగా ఉండడం దేవుని యొక్క ఉద్దేశము కాదు. దేవుని శిష్యుడుగా, శిష్యురాలుగా దేవుడు చేయాలి. శిష్యులకు ఏం అధికారం ఇచ్చాడు? ఒకటి, రాజ్య సువార్తను ప్రకటించు. రెండోది, చనిపోయిన వారిని లేపు. మూడోది, దయ్యము చేత పీడించబడిన వారిని విడిపించు. నాలుగోది, రోగులను స్వస్థపరచు. దేవునికి స్తోత్ర. ఈ 4 పనులు నువ్వు చేయొచ్చు, దేవుడు నీకు ఇచ్చాడు.
అది నీ వల్ల అవుతుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. చెప్పండి, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు పక్షపాతి కాదు. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా ఆయన చేసేవాడు కాదు. కాబట్టి మనము ఈ భూమి మీద జీవిస్తున్నాం కనుక ఈ భూమి మీద మనము నీతిమంతులుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. మనకిచ్చింది మామూలు నీతి కాదమ్మా, దైవ ప్రసాదిత నీతి. నిన్ను ఎవరు కూడా వేలెత్తి చూపించడానికి ఈ భూమి మీద ఏ మనిషికి కూడా అర్హత లేదు. నువ్వు నీతి లేని దానివి, నువ్వు న్యాయం లేదు, మంచిదానివి కాదు అని ఏలెత్తి చూపించడానికి అవకాశం లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తయారు చేశాడు, నిన్ను రూపించాడు. పరిశుద్ధాత్మ జలముల మీద అల్లాడుతూ ఉండగా ఏమైందమ్మా? అద్భుతమైనటువంటి సృష్టి జరిగింది. అమ్మా, నిరాకారముగా శూన్యముగా ఉన్న భూమి మీద దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంటే అద్భుతమైన సృష్టి జరిగింది. అదే ఆత్మ నిరాకారంగా శూన్యంగా ఉన్న నీ మీద ఇప్పుడు అల్లాడుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు? క్రీస్తు సారూప్యము నీలో ఏర్పరచాలని, యేసు క్రీస్తు వలె నిన్ను మార్చాలని. పరిశుద్ధాత్మ ఒక మనిషిలోకి రావడం ఆ మనిషిని రూపించడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమేమిటో మర్చిపోయాం. ఒక ఇంజనీరు తన ఇంజనీరింగ్ని మర్చిపోయినట్టు, చదువునంతా మర్చిపోయినట్టు, ఒక డాక్టరు తనకున్నటువంటి టాలెంట్ను నేర్చుకున్న సర్టిఫికేట్ పొందినటువంటి టాలెంట్ కూడా మర్చిపోతే ఎలా ఉంటారో అలా అయిపోయామ్మా. మనకిచ్చిన వరం మా డాక్టర్లు మనం ప్రార్థన చేస్తే ఏ రోగమైనా బాగా అయిపోతుంది. దేవునికి స్తోత్రం. మనం వచ్చి అయ్యో నేను కంటి ఆసుపత్రిలో కంటి డాక్టర్ నండి, కళ్ళకు మాత్రం ప్రార్థన చేయండి అన్నారు యేసు ప్రభు. హల్లెలూయా. మనం మామూలు డాక్టర్లు కాదు, అన్ని రోగాలు నివారించేటువంటి శక్తి కలిగిన పవర్ఫుల్ అయిన డాక్టర్ నువ్వు. దేవునికి స్తోత్రం. అన్ని దయ్యాలను ఎల్లగొట్టగలిగినటువంటి అధికారము కలిగిన శిష్యుడవు. ఏ దయ్యాన్నైనా ఎల్లగొట్టచ్చు, ఏ రోగాన్నైనా బాగు చేయొచ్చు, ఎటువంటి వ్యక్తి బంధకాల్లో ఉన్నా విడిపించొచ్చు. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చనిపోయిన వాళ్ళను లే అని చెప్పొచ్చు నువ్వు. కానీ ఆ మాట చెప్పేటప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి. బాడీని తీసుకొచ్చి అందరి మధ్యలో పెట్టేసి అప్పుడు అందరూ చూస్తుండగా నువ్వేదో ప్రదర్శన చేసే వ్యక్తిగా వెళ్తే దేవుడు జరగదు. యేసు ప్రభు ఏం చేశాడు? లోపలికి వెళ్ళి గడివేసి తనకు ఇష్టమైన నమ్మకమైన శిష్యులు మాత్రం పిలుచుకొని తలితా కుమి అన్నాడు. చిన్నదానా లే. వెంటనే చనిపోయిన అమ్మాయి లేచి కూర్చుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు రహస్యముగా చేస్తాడు, రహస్యంగా చేస్తాడు. కాబట్టి భయపడద్దు. నీకు అవకాశం వస్తే నువ్వు ప్రార్థన చేయి, దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే ప్రభువా సహాయించే కాదు. ఓ సహోదరి, ఓ ఏదో పేరు ఉంటే ఆ పేరు పెట్టి లే పైకి. యేసు నామంలో చెబుతున్నా, నీవు ఆవు గింజంత విశ్వాసంతో చెప్తే చాలన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమా కొండంత విశ్వాసం అన్నాడా? ఆవు గింజంత విశ్వాసం నీకుంటే చాలు, కొండంత సమస్యను ఆ విశ్వాసం పరిష్కరిస్తుంది. కాబట్టి కారణం ఏంటంటే మనము నమ్మడం లే. ఫస్ట్ మనము నమ్మలేదు కనుకనే మనము క్రియ చేయలేకపోతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి, దేవుని బిడ్డ, మనం దేవుని సన్నిధిలోకి వచ్చాం. మనము నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులుగా ఆయన మనల్ని పిలిచినటువంటి వాడు. పరిశుద్ధులు నీతిమంతులు. పరిశుద్ధులు ఎలా అయ్యారండి?
మీరు చేసిన మంచి పనుల ద్వారా కాదమ్మా. చాలా సింపుల్, పరిశుద్ధులు అవడం. ఇప్పుడు ఇది ఈ పోడియం ఇది ఎవరిది? దేవుని. ఇది దేవునిది, దేవుని దగ్గర తెచ్చిపెట్టేశారు. ఇది దేవుని వస్తువులు. దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన వస్తువులన్నీ పరిశుద్ధం. ఆయన వస్తువులన్నీ పరిశుద్ధం. కాబట్టి ఇక్కడ ఈ పోడియం అనేది పరిశుద్ధమా అపవిత్రమైందా? పరిశుద్ధం. సరే, నిన్ను నీవు దేవునికి అర్పించుకున్నావు. ఇప్పుడు నువ్వు ఎవరి సొత్తు? దేవుని సొత్తు. దేవుని సొత్తు ఏమయ్యింది? పరిశుద్ధం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎప్పుడైతే నీవు దేవుని సొత్తుగా మారావో దేవుని సొత్తు పరిశుద్ధం. హల్లెలూయా. ఆయన వస్తువు, ఆయన మనుషులు ఎవరు కూడా అపవిత్రులు కాదు. వాటి పరిశుద్ధం. కాబట్టి అరే పరిశుద్ధులు నీతిమంతులు చెబుతున్నారు, కానీ నీతిమంతుల స్థాయిలో మనల్ని పెట్టాడు, పరిశుద్ధుల స్థాయిలో మనల్ని పెట్టాడు. కాబట్టి మనకు దేవుడు ఈ నీతిని పరిశుద్ధతను ఇచ్చాడు కనుక మనము నీతిగా నడవాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఆ ప్లేస్లో పెట్టేశాడు నిన్ను. నువ్వు నడిచి పరిశుద్ధం అవ్వాల్సిన పనిలా, నువ్వు నడిచి నీతిమంతురాలు అవ్వాల్సిన పనిలా. నీతిమంతురాలుగా చేశాడు కనుక నీతిగా నడు, పరిశుద్ధురాలుగా చేశాడు కనుక పరిశుద్ధంగా జీవించు, అంతే. కాబట్టి నిన్ను అపవిత్రపరిచేది భూమి మీద ఏది లేదు. ఇది పడేసేసి పగలు కొట్టేస్తానమ్మా, పగలు కొట్టినా కూడా ఇది పరిశుద్ధమే. ఇది పాడైపోయినా పరిశుద్ధం, ఎందుకంటే ఇది దేవుంది. కాబట్టి నీ జీవితంలో ఏది జరిగినా నువ్వు అపవిత్రాలు కాదో, నువ్వు పరిశుద్ధం. ఎందుకంటే నువ్వు దేవుని సొత్తు. కాబట్టి ఏదైనా దేవుని దగ్గరికి వెళితే నిన్ను శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నూతన పరిచే శక్తి మన దేవునికి ఉంది. కాబట్టి నువ్వెందుకు భయపడతావమ్మా? కాబట్టి క్రైస్తవుడా, నువ్వెవరో తెలుసుకో, నీ శక్తి ఏంటో తెలుసుకో, నీ అధికారం ఏంటో తెలుసుకో, నీ బలం ఏంటో తెలుసుకో, నీకున్న ఔన్నత్యం ఏంటో, నీ గొప్పతనం ఏంటో తెలుసుకో. నీ ఇంటి పేరును బట్టి గౌరవం వస్తుందో లేదో నాకు తెలీదు, కానీ దేవుని బట్టి నీకెంతో గౌరవం ఉంది. అవును, యేసు ప్రభు నమ్ముకున్నటువంటి పౌలు, శీల వాళ్ళు మార్గంలో వెళ్తూ ఉంటే దయ్యాలు ఏం చేశాయి? నమస్కారం చేసి, ఇగో వీళ్ళందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులు, వీళ్ళు చెప్పేది వినండి అని ఎవరు చెప్పారు? దయ్యం చెప్పింది. దయ్యానికి ఎట్లా తెలుసు? నువ్వు ముద్రించబడ్డావు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునిలో ముద్రించబడ్డావు. ఆ దేవుని ముద్ర నీ మీద ఉంది కనుక ఆ ముద్ర నిన్ను ప్రత్యేకపరిచింది. ఆ ముద్ర నిన్ను దేవుని రూపంలోకి మార్చింది. ఆ ముద్ర నీ మీద ఉంది కనుక దయ్యాలు కనపడుతున్నాయి, మనకు కనపడవు. దయ్యాలు కనపడతాయి. నువ్వెవరో అమ్మో, విశ్వాసులు దేవుని నమ్ముకొని పరిశుద్ధులు వస్తున్నారయ్యా అని దయ్యాలు పక్కకి వెళ్తాయమ్మా. మనల్ని చూసినప్పుడు భయపడతాయి అవే. ఎందుకంటే వాటిని బంధిస్తే, నువ్వు భూమి మీద బంధిస్తే అది పరలోకంలో కూడా బంధించబడతాయి. నువ్వు భూమి మీద విప్పితే అది పరలోకంలో కూడా విప్పబడుతుంది. అంటే బంధించుటకును విప్పుటకును నువ్వు అధికారము కలిగినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం. నీతిమంతుడా మాట్లాడడానికి మనం ఎందుకు భయపడేదే? ఎవరినైనా సరే మనము నీతిమంతులా అనీతిమంతులా తేల్చేయచ్చు. ఎందుకంటే భూమి మీద నీతిమంతులు ఎవరు కూడా లేరు. నీతిమంతులు అవ్వాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచాలి. యేసుక్రీస్తు ద్వారానే ఒక మనుషుడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. యేసు ప్రభు లేని ఏ మనుషుడైనా ఈ భూమి మీద నీతిమంతుడు కాదు. కాబట్టి స్ట్రైట్ గా చూస్తేనే తెలిసిపోతుంది, ప్రభువులో లేడా అనీతిమంతుడు, ప్రభువు నమ్మలేదా అనీతిమంతురాలు. ఎందుకంటే
పాపిని పరిశుద్ధంగా నీతిమంతులుగా చేయగల శక్తి ప్రభు అయిన యేసు క్రీస్తులో తప్ప ఈ భూమి మీద వేరే ఎవ్వరికీ లేదు. దేవునికి ఇస్తాం. మనం ఎంత గొప్పోళ్ళో తెలుసా? మన మధ్యలో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. మన మధ్యలో యేసయ్య ఉంటే మనం గొప్పోళ్ళు కాకుండా ఏం పనికిరాని వాళ్ళ? చెప్పండి అమ్మా, చెప్పండి. మనం గొప్పోళ్ళు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా దగ్గర మనతో పాటు యేసయ్య ఉన్నాడు. యేసయ్య లేకపోతే మనకేమీ లేదు. కాబట్టి మనము విశ్వాస సంబంధంగా మనం సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు. మనము క్రీస్తుతో ఉన్నటువంటి వారు, క్రీస్తు సైనికులం. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు ముద్రించబడిన వ్యక్తివి. నీ మీద దేవుని ముద్ర ఉంది. కాబట్టి లోకానికి అది కనపడకపోవచ్చు, కానీ దేవుని ముద్ర నీ మీద ఉంది. అది పరలోకము నిన్ను ముద్రించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి, దేవుని బిడ్డ, మనం దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని ఆరాధన చేస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. ఈ మహిమపరిచేటువంటి నీవు దేవుని చేత తయారు చేయబడుతున్నటువంటి వ్యక్తివి. నిన్ను రోజు రోజుకి క్రీస్తు సారూప్యములోనికి ఆయన నిన్ను మారుస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆయన చేతుల్లో నువ్వు అప్పగించుకో, నిన్ను ఆయన చేతులు అర్పించుకో. నువ్వెవరో తెలుసా? దేవుని కుమార్తె, దేవుని కుమారుడు. దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు. కాబట్టి ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. కాబట్టి నీవు దేవుని సొత్తు. హల్లెలూయా. కాబట్టి దేవుని సొత్తుగా నువ్వు ఉన్నావు. కాబట్టి ఆయన విమోచన క్రయధనమును చెల్లించినటువంటి దేవుడు ఆయన సొత్తుగా మనల్ని మార్చుకొని ఉన్నాడు. ఆయన సొత్తు అయినటువంటి మనము ఈ భూమి మీద చాలా దర్జాగా, ధైర్యంగా, విశ్వాసంగా మనం ముందుకు సాగాలి. దేనికి భయపడం. ఎంత గొప్ప శక్తి, గొప్ప అధికారం ఏదొచ్చినా భయపడద్దు. ఒక అధికారాన్ని, ఒక చట్టం చేశారు. పర్మిషన్ లేకుండా ఉన్న చర్చిలంతా కూడా కూల్చేద్దామని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రయత్నం చేసింది. ఆ విషయాన్ని నాకు పాస్టర్ గారు చెప్పారు. ఏమి కాదో, వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే కాదు, ఇండియన్ గవర్నమెంట్ ఎదురైనా కూడా క్రైస్తవ్యాన్ని నాశనం చేయడం వారి తరము కాదు, వారి వల్ల కాదు. మరుసటి రోజు వాళ్ళు ఇచ్చిన చట్టాన్ని వాళ్ళు వెనక్కి తీసేసుకున్నారు. కాబట్టి క్రైస్తవ్యం అంటే సామాన్యమైన విషయం కాదు. భారతదేశాన్ని 17 సంవత్సరాలు పరిపాలించినటువంటి నెహ్రూ ఒకే మాట అన్నాడు: క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు, వాళ్ళని నిద్ర లేపొద్దు. మనం వాళ్ళ నిద్ర లేచారో మనం అయిపోతాం. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకో, ఎవడైనా నీతో తగాద పెట్టుకుంటే వాడికే నష్టం. నువ్వు ఒకవేళ వాడితో తగాద పెట్టుకుంటే వాడికే నష్టం. అర్థమైందమ్మా? నువ్వు తగాదా పెట్టుకున్న వాడికే నష్టం, వాడు నీ మీద తగాదా పెట్టుకున్న వాడికే నష్టం. టాప్ లేచిపోతుందంటారే, అది జరుగుతుంది. క్రైస్తవ్యం అనేది బలహీనమైనటువంటిది కాదు, బలమైనటువంటిది, అధికారము కలది, శక్తి కలగది, రోజు రోజుకి అభివృద్ధి చెందుతా ఉంది. కానీ దీన్ని నాశనం చేయడం ఎవరి వల్ల కాలేదు. నాశనం చేయాలని ఒక రోమ చక్రవర్తి అనుకున్నాడు. నేను చచ్చిపోయే లోపు భూమి మీద క్రైస్తవులే ఉండకూడదు, మొత్తాన్ని తుడిచేయాలని నిర్ణయం చేసుకొని చట్టం చేసి ఆ క్రైస్తవులు దాడి చేసి చంపుతా వచ్చాడు. చివరికి ఆయన చచ్చిపోయేటప్పుడు మంత్రిని పిలిచి అడిగాడంట, అయ్యా క్రైస్తవులందరూ చచ్చిపోయారా? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నిజమే చెప్పు. మనం చంపేయాలనుకున్న దానికంటే రెట్టింపు క్రైస్తవులు వచ్చేసారు అన్నారంట. దేవునికి స్తోత్రం. అట్లే ప్రాణం వదిలేశాడు. నా వల్ల కాదు, అయిపోయింది. క్రైస్తవ్యం సజీవుడైన దేవుని చేత
నడిపించబడుతున్నటువంటి ఒక గొప్ప సమూహం ఇది. కాబట్టి దీన్ని ఎవడైనా దీనికి ఎదురెళ్ళినా వాడే అయిపోతాడో. ఇది ఎవరు, ఈ సమూహం ఎవరికి ఎదురుగా వెళ్ళినా అదే ఆ ప్రజలు అయిపోతారు. కాబట్టి నీవు చాలా గొప్ప వ్యక్తి అని గుర్తుపెట్టుకో. నువ్వు చాలా పవర్ఫుల్ అనేది గుర్తుపెట్టుకో. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ క్రైస్తవ జీవితాన్ని మనం జీవించడానికి మన జీవితాన్ని మనం అంకితం చేసి దేవుని ఎప్పుడు కూడా స్తుతించాలి, ఆరాధించాలి, దేవునిలో బలం పొందుకోవాలి, దేవునిలో శక్తి పొందుకోవాలి, దేవునిలో నిలబడాలి. లోకం చెప్పొచ్చు నీకు 1000 లోపాలు ఉన్నట్టు, 1000 లోపాలు ఉన్న 1,00,000 లోపాలు కూడా తీసుకొచ్చి చూపించు, వాటన్నిటిని ఒక్క చుక్క యేసు రక్తంతో కడిగేసుకుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవునమ్మా, నీలో 1000 లోపాలుగా 1,00,000 లోపాలు చూపించిన ఒక్క చుక్క యేసు రక్తము నిన్ను శిరస్సు నుండి అరికాలు వరకు నిన్ను పవిత్రపరుస్తుంది. దేవునికి స్తోత్రం. శుద్ధీకరించే రక్తము మన లోపల ఉంది. ఆ దేవుడు మన లోపల ఉన్నాడు. ఆ దేవుని శక్తి మన లోపల ఉంది. కాబట్టి నీవు విలువైన వ్యక్తివి. దేవునికి స్తోత్రం. నీలాంటి పరిశుద్ధుడు లేడు, నీలాంటి నీతిమంతుడు లేడు. కాబట్టి దేవుడు నిన్ను ఆ స్థితిలోకి, ఆ ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. కాబట్టి దేవుని కృతజ్ఞతగా మన దేవుని స్తోత్రాలు చెబుదాం, దేవుని మహిమపరచుదాం. క్రైస్తవ్యానికి తిరుగులేదు. ఈ ప్రపంచం అంతా కూడా క్రైస్తవాన్ని ఆర్పగలిగినటువంటి శక్తి భూమి మీద ఎవరికి కూడా లేదు. కాబట్టి ధైర్యంగా విశ్వాసంగా జీవిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.